బ్యాక్ టు న్యూస్. పాస్పోర్ట్ కావాలంటే ఇకపై పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. పాస్పోర్ట్ ను మరింత సులభతరం చేయడానికి నిబంధనలు సడలించింది విదేశాంగ శాఖ. దీనికి తగ్గట్టుగా హైదరాబాద్, విశాఖలోని పాస్పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. రోజంతా క్యూ, మధ్యలో దళారీల దోపిడీ, చివరికి మిగిలేది చెమటలే. కానీ ఇప్పుడు అవసరం లేదంటోంది లోకల్ పాస్పోర్ట్ ఆఫీసెస్. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చి పనిచేసే చాలా మందికి చిరునామాకు సంబంధించిన ధృవపత్రాలు ఉండవు. అలాంటి వారు పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడేవారు. కానీ పాస్పోర్ట్ సేవల సరళతరంలో భాగంగా రెంటల్ అగ్రిమెంట్ పత్రాలను కూడా చిరునామా ధృవపత్రాలుగా స్వీకరించాలని విదేశాంగ శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అన్ని పాస్పోర్టు కార్యాలయాలకు సమాచారం ఇచ్చినట్టు హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ల్యాండ్లైన్ టెలిఫోన్ బిల్లు, ఫోటోతో కూడిన బ్యాంక్ స్టేట్మెంట్లను చిరునామా ధృవపత్రాలుగా స్వీకరిస్తున్నారు. ఇప్పటి నుంచి వాటి సరసన రెంటల్ అగ్రిమెంట్ ను స్వీకరిస్తారు. ఏ ఇంట్లో అయితే అద్దెకుంటున్నారో అక్కడ కనీసం ఏడాది నుంచి ఉన్నట్టు ఆ ఇంటి యజమానితో 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. పాస్పోర్ట్ దరఖాస్తు సమయంలో ఈ ధృవపత్రాన్ని చిరునామా నకలుగా పరిగణిస్తారు. తత్కాల్ దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రెంటల్ అగ్రిమెంట్ చిరునామా జిరాక్స్ పనిచేస్తుంది. తక్షణమే ఇది అమల్లోకి రానుంది. ఇకపై ధృవపత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్ అవసరం లేదని విదేశాంగ శాఖ నిర్ణయించింది. గతంలో బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్లు తదితర జిరాక్స్లపై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా ఉండదు. అభ్యర్థి సంతకం చేస్తే సరిపోతుంది. దరఖాస్తుదారుడు పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లినప్పుడు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు తీసుకెళ్లాలి. అయితే సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందినా, పదవికి రాజీనామా చేసినా దీనికి సంబంధించి పెన్షన్ చెల్లింపుల ధృవపత్రాలు గాని, పదవీ విరమణ చేసినట్టు ప్రభుత్వాధికారి ధృవీకరించిన పత్రాలు గాని సమర్పిస్తే సరిపోతుంది. గతంలో ఉన్నట్టుగానే ఏ, సి, డి, ఈ, జి, ఐ, కే, ఎల్ అఫిడవిట్లు కేవలం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇస్తున్నారు. ఇకపై కూడా ఏ నుంచి ఎం వరకు అన్ని అఫిడవిట్లు స్వీకరించాలని ఆదేశించింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ.